ప్రతిరోజు ఒక కమిషన్ వేయడం, ప్రతిరోజు కేసీఆర్ గారి మీద కావచ్చు, కేటీఆర్ గారి మీద కావచ్చు, హరీష్ రావు గారి మీద కావచ్చు, ముఖ్య నాయకుల మీద ఒక దుష్ప్రచారాన్ని అల్లి ఆ దుష్ప్రచారము నిజమని చెప్పేసి నమ్మించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నాడు తప్ప వాస్తవాలతో ప్రజలతో రాజకీయాలు చేయట్లేదు. దానికి నిదర్శనమే ఇవన్నీ కూడా. ఏమని చెప్పినారు? కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి మాట్లాడతారు. కాళేశ్వరం మీద సిట్ వేశారు, కాళేశ్వరం మీద ఒక కమిషన్ కూడా వేసినారు. ఏం తేల్చారు? లాస్ట్కు చివరికి తేలింది ఏంది? ఆఖరికి ఏం తేల్చలేక కేంద్రం మీద పెట్టి సిబిఐకి అప్పచెప్పిన వాళ్ళు అరెస్ట్ చేయమని చెప్పేసి మాట్లాడతారు. అందులో ఏమైనా ఉంటే కదా, అందులో ఏమైనా తేలితే కదా. కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు తప్పు చేస్తే కదా. ఇలా తప్పు చేయకుండా వాళ్ళు చేసిన నిజాయితీగా పనిచేస్తే తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి రివార్డులు ఇవి. రేవంత్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారం ఇది. కాబట్టి అన్ని అంశాలని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా పెద్ద ఎత్తున మొదట్లో మాట్లాడినారు. ధరణిలో లక్షల ఎకరాల భూముల్ని కేసీఆర్ గారి కుటుంబం అది చేసింది ఇది చేసింది మాట్లాడినారు. ఒక్క అంశమన్నా తేల్చిర్రా? ఇలా ధరణి అనే అంశం మీద వీళ్ళు భూభారత్ అని పెట్టినారు. ఒక్క ఎకరాన తేలిందా? ఒక్క ఎకరా భూములు ఆక్రమించుకుని తేల్చిర్రా? విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి అని చెప్పేసి మాట్లాడారు. శాసనసభలో మాజీ మంత్రులు మాట్లాడితే పారిపోయింది ప్రభుత్వం. అదేవిధంగా కాళేశ్వరం మీద పీపీటీ ప్రజెంటేషన్ ఇస్తే మాజీ మంత్రి హరీష్ రావు గారు పారిపోయారు కదా. వీళ్ళు 33 సార్లు మైక్ కట్ చేశారు. హరీష్ రావు గారి మాటల్ని, హరీష్ రావు గారు చెప్తున్న నిజాలని తట్టుకోలేక, హరీష్ రావు గారు చెప్తున్న నిజాలని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి విని తట్టుకోలేక 33 సార్లు మైక్ కట్ చేసిన మాట వాస్తవం కదా.